మీ అందరికీ కూడా కేఎస్ ప్రసాద్ తెలుసు. మామూలుగా మీరు ఏమనుకుంటారంటే కేఎస్ ప్రసాద్ చాలా తెలివికల్లోడు, చాలా స్టఫ్ ఉన్నటువంటి వ్యక్తి, అతను లైవ్ డిబేట్స్లో బాగా మాట్లాడగలుగుతాడు అనేది గతంలో మనం అనుకునేది. ఎందుకంటే గతంలో అతను ఏదన్నా ఒక షోకి వెళ్ళాలంటే ముందుగా అతను ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళేవాడు, సబ్జెక్ట్ మీద అవగాహన చేసుకొని వెళ్ళేవాడు. అది గతంలో ఆయన మాట్లాడేటప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి బాగా చురకలు తగిలాయి. సరే ఏంటి వీళ్ళు బాగా మాట్లాడుతున్నాడు, ఎట్లాగైనా ఈ కేఎస్ ప్రసాద్ని మన దారిలోకి తెచ్చుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళు ప్లాన్ చేశారు. అందులో భాగంగా మన సజ్జల రామకృష్ణారెడ్డి, మీకు తెలుసుగా మిల్లెట్ రామకృష్ణారెడ్డి, ఎక్కడేమన్నా ఎవడైనా బాగా మాట్లాడితే వాడికి ఏదో డబ్బులు ఇస్తే లొంగుతాడా లొంగడా అని చూసి వాడిని చిన్నగా నయానో భయానో దారి తెచ్చుకోవటం అనేది వైసీపీలో, అందులో ఈ సజ్జల రామకృష్ణారెడ్డి చేసి అది పెద్ద బ్రోకర్ పని. సో ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కేఎస్ ప్రసాద్కు ఒక డీల్ ఇచ్చాడు. ఏంటి ఆ డీల్ అంటే, మీరు ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీకో లేకపోతే న్యూట్రల్గా ఉండి మాట్లాడారు, అది ప్రజల్లోకి బాగా రీచ్ అయింది. ఇక నుంచి మీరు తెలుగుదేశం పార్టీకి కానీ లేకపోతే న్యూట్రల్గా కానీ మీరు మాట్లాడొద్దు, మీరు జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా టర్న్ అయ్యి మాట్లాడండి, మీకు ప్రతి షోకి నేను ఇంత అమౌంట్ ఇస్తానని చెప్పి అన్నాడు. సో గతంలో ఎవరో చెప్పారు, ఎవరో మన కేఎస్ ప్రసాద్ కానీ ఒక షోలో మాట్లాడితే అతనికి ఇచ్చేటువంటి డబ్బులు ఒక ఎపిసోడ్కి 250 రూపాయలు ఇస్తారంట. అది సజ్జల రామకృష్ణ చేసుకున్నటువంటి కాంట్రాక్ట్ అంట. అయితే ఎప్పుడైతే మనోడు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫేవర్గా మాట్లాడటం మొదలుపెట్టాడో, మనోడికి ఎప్పుడైతే ఎర్నింగ్ స్టార్ట్ అయింది, 250 రూపాయలు ఇవ్వచ్చు, రోజుకు ఒక 10 షోలు చేసుకుంటే 2500 రావచ్చు, ఎపిసోడ్స్కి ఒక 250 అంటే ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఇక ఇంటర్వ్యూస్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి జాకీలు వేస్తే అదనంగా ఇంకొక 350 రూపాయలు అట్లా రావడంతో మనోడికి ఇక అబ్బా ఇదేదో లైఫ్ బాగుంది కావాలా, ఇది బాగా ఎర్నింగ్ వస్తుంది అనుకున్నాడు. ఇక సబ్జెక్ట్ మీద మనోడు ఫోకస్ పెట్టడం మర్చిపోయాడు. ఏం చేస్తున్నాడంటే ఏదో ఒకటి గానా భజన తీసుకురావటం, దాన్ని జగన్మోహన్ రెడ్డికి జాకీలు వేయటం, జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్స్ వేయటం, జగన్మోహన్ రెడ్డి మగాడు, జగన్మోహన్ రెడ్డిని మించినోడు లేడు అని ఇలా మాట్లాడటం, తద్వారా పేమెంట్లు ఇస్తున్నారు. కాబట్టి మనోడు పూర్తిగా కూడా సబ్జెక్ట్ అంతా కూడా సంకనాయిపోయింది. మీరు చూసారు 2024 ఎలక్షన్స్ ముందు జూన్ 11వ తారీఖున జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు విశాఖపట్నంలో. 11 జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయకపోతే మీరు 11 రోజుల తర్వాత మా ఇంటికి వస్తే మా ఆవిడ తెల్లచీర కట్టుకొని నా ఫోటోకు దండ వేసి ఉంటుంది, వచ్చి మీరు నా పిండాకుడు తినిపోండి, తద్దినం కూడి తినిపోండి, మా ఆవిడ ఏడుస్తూ వడ్డిస్తుందని చెప్పాడు. అంటే చూడండి అతనిలో ఉన్నటువంటి జర్నలిజాన్ని ఎలా చంపుకున్నాడో. చివరికి మనోడు ఇప్పుడు మీడియా ముందుకు వస్తే ఏమి తెలిసినా తెలియకపోయినా ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డికి జాకీలు వేయటం, జగన్మోహన్ రెడ్డిని ఎలివేషన్స్ వేయటం, రాత్రి తాగేటప్పుడు అంతా స్క్రిప్ట్ మైండ్లో రాసుకుంటాడు, ఆ స్క్రిప్ట్ని బయటికి తీసుకొచ్చి చదవటం, సబ్జెక్టు శూన్యం, అసలు అవగాహన లేదు, సబ్జెక్ట్ లేదు, ఏదో పిచ్చి పిచ్చి లెక్కలు చెప్పటం. ఆ వైసీపీ వాళ్ళు నిజమే కావాలని గానా భజన వేసుకోవటం అనేది వైసీపీకి బాగా అలవాటు పడిపోయింది. ఈలోపు మనోడు అసలు పూర్తిగా అసలు సబ్జెక్ట్ మర్చిపోయాడు, ఇంకా మనోడు సబ్జెక్ట్ లేదు. అయితే తాజాగా మనోడు హెరిటేజ్ డైరీ మీద నోరు జారి అడ్డంగా దొరికిపోయాడు. ఎంత అడ్డంగా అంటే, ఇంత ఎర్రి పుష్పాన్ని వైఎస్ఆర్సీపీ వాడు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఇన్నాళ్ళు డబ్బులు ఇచ్చి మేపుకున్నాడా అని చెప్పేసి మనోడు అడ్డంగా దొరికిపోయాడు. చూడండి మనోడు మాట్లాడే మాటలు, వాడు మాట్లాడేది తప్పు అని తెలిసినా కూడా ఎంత కాన్ఫిడెన్స్గా మాట్లాడతారంటే పక్కన వినేవాళ్ళు అబ్బా నిజమే కావాలా, కేఎస్ ప్రసాద్కి అంత సబ్జెక్ట్ ఉంది కావాలా, అంత పర్ఫెక్ట్ లైన్లో మాట్లాడుతున్నాడు కావాలా, నిజమే కావాలా, అంత స్ట్రాంగ్గా చెప్తాడు. కానీ ఎవడైనా అక్కడ సరైనోడు తగిలితే మాత్రం మనోడు బొక్క బోర్ల పట్టడం, లైవ్లో ఎదవైపోవటం, లైవ్లో పిచ్చోడు అయిపోవటం, ఎర్రి పుష్పం అయిపోవటం మనోడికి బాగా అలవాటు. గతంలో కూడా మీరు చూశారు అమరావతి ఎపిసోడ్లో కూడా ఏం జరిగిందో. సో తాజాగా హెరిటేజ్ డైరీ మీద మనోడు ఏం మాట్లాడారో ఒకసారి మీరు చూడండి. 5,000 కోట్ల పైచిలుక షేర్ మార్కెట్లో హెరిటేజ్కి జరిగిన లాస్ చూసుకోండి. ఇప్పుడు ఏంటి 5,000 కోట్ల పైచిలుక హెరిటేజ్ నష్టపోయిందా? 5,000 కోట్ల పైచిలుక నష్టపోయిందా హెరిటేజ్? మార్కెట్ వాల్యూ ఎంత సార్ హెరిటేజ్ది? మార్కెట్ వాల్యూ ఇప్పుడు మీరు ఆన్లైన్లో పెట్టి కొట్టినా కూడా హెరిటేజ్ పర్ క్యాపిటల్ వాల్యూ వచ్చేసి 2,869 కోట్లు. కానీ మన బ్రోకర్ గారు చెప్పింది
ఈ యొక్క సోషల్ మీడియాలో ఇందాపూర్ డైరీ తోటి హెరిటేజ్కి సంబంధాలు ఉన్నాయి, హెరిటేజ్కి లింకులు ఉన్నాయి అనేటువంటి ప్రచారాన్ని చేయటం ద్వారా హెరిటేజ్ యొక్క షేర్ అనేది అప్ అండ్ డౌన్ నడవలేదని మేము కూడా చెప్పట్లే. షేర్ మార్కెట్లో ఇది సహజంగానే ఉంటుంది. అయితే మనోడు చెప్పింది ఈ సోషల్ మీడియా మొత్తం కలిపి, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మొత్తం కలిపి 5,000 కోట్ల రూపాయలు ఉన్న హెరిటేజ్ని తాళ్ళేసి కిందకి లాక్కొచ్చేసి ఎంతకు తీసుకొచ్చారయ్యా? 2,829 కోట్లకు తీసుకొచ్చారంట. ఇది మనోడు చెప్తుంది. అందుకనే మన కేఎస్ ప్రసాద్ గారిని చెప్పేది ఏంటంటే, ఇంత బ్రోకర్ మాటలు, ఇంత చిల్లర మాటలు మాట్లాడతాడు. హెరిటేజ్ యొక్క క్యాపిటల్ మొత్తం వచ్చేసి మొత్తం హెరిటేజే 2,869 కోట్ల రూపాయలు అయితే మనోడు చెప్పేది 5,000 కోట్ల రూపాయలు ఉన్న హెరిటేజ్ని ఈరోజు కింద, అంటే 5,000 కోట్లు నష్టపోయిందంట. 5,000 కోట్లు ఉన్నదాన్ని కిందకు తీసుకొచ్చామని కూడా చెప్పట్లేడు. 5,000 కోట్లు నష్టపోయింది హెరిటేజ్ అని చెప్తాడు. సిగ్గుండాలి కనీసం మనం ఏం మాట్లాడుతున్నాము. మీకు తెలుసో తెలీదో, మీ పుణ్యం అంటూ ఇందాపూర్ డైరీని బాగా పబ్లిసిటీ చేశారు. ఇందాపూర్ డైరీ యొక్క పర్ క్యాపిటల్స్ని, షేర్ మార్కెట్ని మీరు పెంచేశారు, అమాంతం పెంచేశారు. ప్రతి ఒక్కరు కూడా ఇందాపూర్ డైరీ ఏంటి, ఎక్కడుంది ఇందాపూర్ డైరీ ఏంటి, ఇందాపూర్ డైరీ ఏంటి అనేటువంటి ఆలోచన తీసుకురావడం ద్వారా ఇందాపూర్ డైరీ యొక్క మార్కెట్ షేర్ వాల్యూని మీరు పెంచారు. ఇప్పుడు వాస్తవంగా అలాంటి పరిస్థితుల్లో ఇది హాఫ్ నాలెడ్జీ గాడు, వీడికి ఎంతసేపు ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఎంత ఎపిసోడ్కి ఎన్ని డబ్బులు ఇస్తాడా, ఎన్ని డబ్బులు వస్తాయా, సాయంత్రం అయ్యేసరికి ఈ డబ్బుల్ని ఎలా ఖర్చు పెట్టాలా, ఈ డబ్బులతోటి ఎక్కడ మందు తాగాలా, రాత్రి మందు తాగుతా మనోడు రేపు మాట్లాడే వాటి గురించి ఇమాజినేషన్ చేసుకొని ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకునేది మీడియా ముందుకు వచ్చి వాగుతాడు. వీడికి సబ్జెక్టు శూన్యం, అవగాహన లేదు, ఎవరైనా చెప్తే వినే సామెత కాదు. ఇదే కాదు, మొన్న అమరావతి విషయంలో కూడా సేమ్ ఈ బండారు వంశీ చేతిలో బ్యాటింగ్ చేయించుకోవడానికే వస్తాడు. మొన్న అమరావతి విషయంలో ఏమంటాడు, అసలు అమరావతిలో పనులు జరగలేదు, ఒక్క రోడ్డు కూడా వేయలేదన్న. నిన్న అమరావతిలో డైరెక్ట్గా మంగళగిరి మీదుగా నేషనల్ హైవే రోడ్డే వేశారు. అసలు ఎక్కడికెక్కడ డెవలప్మెంట్ జరుగుతుంటే 5 ఏళ్ళు శ్మశానాలా మారిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నోరు మెదపలేదు, చేతగాలేదు మీకు. ఇప్పుడు వచ్చేసి మొత్తం డెవలప్మెంట్ అయిపోవాలి. చంద్రబాబు నాయుడు చేతిలో అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉంది, ఆయన ఇలా అంటే భవనాలు లేచి నిలబడిపోవాలి. అదేనా గ్రాఫిక్సా? లేకపోతే మీలాగా పేటీఎం కూలీలు తీసుకొచ్చి అక్కడ వాయిస్తారా? ఇంత విష ప్రచారాన్ని తట్టుకుని అమరావతి నిలబడింది. అలాంటి అమరావతి మీద అక్కడ ఏం కట్టలేదు, కాబట్టి రేపు వస్తాను రమ్మంటాడు. పోనీ రా, నేను చూపిస్తాను రమ్మంటే దానికి రాడు. ఇవాళ తీరా హెరిటేజ్ పరిస్థితి ఇది. అంటే 2,900 కోట్ల రూపాయలు ఉన్న హెరిటేజ్ అంట 5,000 కోట్ల రూపాయలు నష్టపోయింది. అంటే 7,980 కోట్లు ఉన్న హెరిటేజీ 5,000 కోట్లు నష్టపోయిందని చెబుతాడు. అరే అసలు బుర్ర ఉందా, జ్ఞానం ఉందా, కనీసం ఆలోచన ఉందా? మనం మీడియా ముందుకు వస్తున్నామే, మనం ఏం మాట్లాడుతున్నాం, కనీసం ఆ స్క్రిప్ట్ మీద ఎక్సర్సైజులు చేసుకొని రావాలిగా. మీరు బ్యాడ్ పబ్లిసిటీ చేయడం వల్ల ఒక 50-60 కోట్లు షేర్ దెబ్బతిన్న మాట వాస్తవమే. ఈ 50-60 కోట్లు షేర్ దెబ్బతినడం వల్ల వచ్చిన లాస్ ఏం లేదు, అది అప్ అండ్ డౌన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. భవిష్యత్తులో షేర్ పెరగటం తగ్గటం అనేది సహజంగానే ఉంటుంది. దానికి కూడా మేమే గొప్పవాళ్ళు, మేమే మమ్మల్ని మించిన వాళ్ళు లేరు, మా దెబ్బకు వస్తే సినిమాలు ఆడినాం, మా దెబ్బకు వస్తే షేర్లు ఆడినాం, మా దెబ్బకు వస్తే అసలు ఏమి చేయం, అందుకే మీరు ఏమి చెయ్యరు, వినాశనం చేస్తున్నారని రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేశారు. 11 సీట్లతోటి మిమ్మల్ని ఓడిపుచ్చారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకునేటట్టు హాఫ్ నాలెడ్జీ కాదని, బుర్ర తక్కువ కాదని, ఆలోచన లేనటువంటి బుర్ర మందగించినటువంటి వాళ్ళని, ఇలాంటి వాళ్ళు కాకుండా కొంచెం సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టేవాళ్ళని తీసుకొచ్చి పెట్టుకోండి. అరే కనీసం ఆడు ఏం మాట్లాడతాడు? నేను బుర్ర ఉందా కేఎస్ ప్రసాద్ నీకు? ఒక సంస్థని కుప్పగొల్చడం ఎంతసేపు, ఒక వ్యవస్థని సర్వనాశనం చేయడం ఎంతసేపు? కానీ ఆ వ్యవస్థని రూపుమాపకుండా ఆ వ్యవస్థని పురోగతిలో తీసుకొచ్చి అభివృద్ధి తీసుకురావటం అనేది వాళ్ళ వెనక ఎన్నో వందల మంది కష్టార్జితం ఉంటుంది. దాని మీద ఆధారపడే, సంస్థ మీద ఆధారపడే ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళ జీతాలు ఉంటాయి, వాళ్ళ జీవన భృతి ఉంటుంది. ఈ మాత్రం కూడా తెలియనటువంటి మానసిక సైకోలరా మీరు. అలాంటి సైకోగాలతో నువ్వు కలిసి ఈరోజు రాష్ట్రాన్ని విధ్వంసం చేసే వాళ్ళతో చేతులు కలిపి నువ్వు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు. సిగ్గనిపించట్లేదా? నువ్వు తింటుంది అన్నమేనా? ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తురు కూడు తింటున్నావు, అది గుర్తుపెట్టుకో. సిగ్గుండాలి కనీసం. ఈసారైనా కొంచెం సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసిరా. ఎంతసేపు నా సంస్థను కోల్దోసాం, ఆ బిల్డింగ్ని కోల్దోసాం, అక్కడ అభివృద్ధి నాశనం చేసాం, ఇదే సబ్జెక్ట్ మీద ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2029లో మిమ్మల్ని నాశనం చేయడానికి రెడీగా ఉంటారు, అది గుర్తుపెట్టుకో.